కాళ్లకు రాసిన ఆ కెమికల్ పసుపు మండాలి అంటే దానికి నూనె తగలాలి అని చెప్పావు. మరి ఆ నూనె నైని పాదాల దగ్గరికి వెళ్లేలా సరిగ్గా సెట్ చేసావా లేదా అని. సైంటిస్టుల కన్నా ఎక్కువ పరిశోధన చేసి మరీ సెట్ చేశాను ఆంటీ. నైని ఎటు పడుకుంటుంది? దేవుడు ఇటువైపు ఉన్నాడు కాబట్టి కాళ్ళు ఇటు పెట్టదు, అటు పెడుతుంది. సో తల ఇటువైపు. నైని, నీకు ఈ ఇంట్లో ఇదే ఆఖరి రాత్రి. అమ్మా, ఈ ఇంటికున్న అరిష్టాలన్నీ తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండేలా చూడు తల్లి.
అర్ధరాత్రి సౌండ్లేంటి? ఛీ, సరిగ్గా నిద్ర కూడా పోనివ్వరు. అదేదో చెంబు సౌండ్లో ఉందేంటి? జాస్మిన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయిపోయి నైని బకెట్కి బదులు ఈ చెంబైనా తన్నేసిందా ఏంటి? త్వరగా వెళ్ళి చూడాలి. అక్క, రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినట్టు అందరూ హాల్లోకి వస్తున్నారక్క. వాట్? అవును జాస్మిన్ అమ్మా. ఏవై ఉంటుంది? ఏం చేద్దామక్క? ఇక్కడుండి చేసేదే ఉంది. పదండి, మనం కూడా వెళ్దాం. షిట్. నైని, ఏమైంది? ఏంటా సౌండ్స్? ఏమో పాపగారు, నాకు కూడా తెలీదు. బాగా నిద్ర పట్టేసింది. నా మొహం మీద నీళ్లు పడేసరికి హఠాత్తుగా నిద్ర లేచాను. దుర్దు పిన్ని, నీకు కూడా వినిపించిందా ఆ సౌండ్? అవును హాస్, ఏదో చెంబు సౌండు. కొరమేను, నీకు? వినిపించింది సిస్టర్. నాకు కూడా చెంబు సౌండే వినిపించింది. దీన్ని బట్టి తేలింది ఏంటంటే తను ఇక్కడికి వచ్చింది. ఎవరు సిస్టర్? చెంబు దయ్యం. వాట్? జోక్. వదినా, నైని, నువ్వు ఓకే కదా? నాకేం అవుతుంది బాబుగారు? పడుకున్నాను, శబ్దం వచ్చి లేచాను, అంతే. ఛా, అదిరిపోయే ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. జెస్సీ, జాస్మిన్, ఏమైంది? జాస్మిన్, జాస్మిన్ పాప, జాస్మిన్, 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 ఏమైంది? ఏమైంది? అరే, ఏమైంది జాస్మిన్? జాస్మిన్, ఆర్ యు ఓకే? ఏమైంది జెస్సీ? ఎక్కడ? ఏమైంది కొరమేను? ఫ్యాక్టరీ సైరన్లా అలా అరుస్తున్నావు ఎందుకు? ఇక్కడ ఇక్కడ చూశాను.
ఇక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇక్కడ 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 చూశాను, జాస్మిన్ ఏం చూసావు? ఇక్కడ చూశాను. జాస్మిన్ అదే ఏం చూసావు? మళ్ళీ దయ్యం గీయం అని కబుర్లు చెప్పొద్దు. లేని దయ్యాన్ని ఊహించుకొని ఆల్రెడీ దెబ్బలు తిన్నావు. ఇక్కడ ఇక్కడ అసలు నువ్వు ఏం చూపిస్తున్నావు? అక్కడేం లేదు. ఛా, నిద్రలో లేచి వచ్చినట్టుంది. మైకంలో ఏదో చూసి భయపడుతుంది. లోపలికి తీసుకెళ్ళండి జాస్మిన్, లోపలికి తీసుకెళ్ళండి. జాస్మిన్, లోపలికి వెళ్దాం పదా. లేదు ఆంటీ, 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 ఇక్కడ చూసాను. సరే సరే, ఇక్కడ లోపలికి వెళ్దాం పదా. పదా. లేదంటే ఇక్కడే చూశాను. అదిగో జాస్మిన్. అక్కడ, అదిగో. దుర్దపిన్ని, నీకొక రహస్యం చెప్పనా? ఏంటి? ఈ ఇంట్లో ఒక చెంబు దయ్యం తిరుగుతుంది. ఎహే, చెంబు దయ్యం లేదు, చెంచా దయ్యం లేదు. నువ్వు ఊరికి నసపెట్టకో, వెళ్ళు. నైని, నేల నిద్ర చాలు, వచ్చి రూమ్లో పడుకో. అయ్యో, దీక్ష అంటే దీక్షే బాబు గారు, అలా మధ్యలో వదిలేయకూడదు. చెల్లి, పోనీ నన్ను తోడుండమంటావా? ఏం పర్లేదమ్మగారు, మీరు వెళ్ళి పడుకోండి. పర్లేదా? ఆరీష్ సరే పద. జాగ్రత్త నాయని. జాస్మిన్, కూల్. జాస్మిన్ కూల్. జెస్సీ, సైంటిస్టులను మించిన ప్లాన్ అన్నావు, ఏది అంతా తుస్సుమంది. ఏమైంది జాస్మిన్ పాపా? పరసు, అసలే జాస్మిన్ ఎందుకో భయపడుతుంటే మధ్యలో నువ్వేంటి? ఇంతకీ ఏమైంది జాస్మిన్? ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది ఆంటీ. ఏదో అంటే? మహుదన ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది ఆంటీ. జాస్మిన్, బతికున్న మనుషులతోనే వేగలేకపోతున్నావు అనుకుంటే నువ్వు చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పి భయపడుతున్నావేంటి? దయ్యం లేదు, భూతం లేదు. వెళ్ళి పడుకో. దురంధరా, తనని తీసుకెళ్ళు. సరే వదినా. జెస్సీ, పద పద జెస్సీ. అందరూ వెళ్ళిపోయారక్క, ఇక నువ్వు నాకు కనిపించొచ్చు. నేను వచ్చానని నువ్వెలా పోల్చుకున్నావు నైని? గాయత్రి అమ్మగారి రాక చాలా సున్నితంగా ఉంటుంది. ఆవిడొచ్చారంటే గాలి సన్నని జోలపాటలా వీస్తుంది. నువ్వొచ్చావంటే ఇంట్లో తుఫాను వెలిసినట్టే. నీ సమయస్ఫూర్తి, బుద్ధి కుశలతని ఎల్లవేళలా ఉంచు నైని. అదే నీకు శ్రీరామరక్ష. తప్పకుండా అక్క. ఇంతకీ నాకొక సందేహం. ఏంటి నైని? ఇంట్లో నిష్టగా పూజ చేసుకుని పవిత్రంగా నేల నిద్ర చేస్తూ ఉంటే ఈ సమయంలో అందరినీ ఇబ్బంది పెట్టేలా ఇలా వచ్చేవేంటక్కా? నేను వచ్చింది నీకోసమే నైని. కాకపోతే నిన్ను కాపాడే ప్రయత్నంలో అందరి నిద్రని చెడగొట్టాల్సొచ్చింది. ఏంటక్కా, నన్ను కాపాడే ప్రయత్నమా? అవును నైని. నేను సమయానికి రాకుంటే నీ ప్రాణం పంచభూతాల్లో కలిసిపోయేది.
ఎందుకక్క? ఎవరి వల్ల? ఎందుకు ఎలా అనేది చెప్పే శక్తి ఇప్పుడు నాకు లేదు నయని. కానీ నేను నిన్ను కేవలం హెచ్చరించగలను. ఏమై ఉంటుంది? సరే అక్క. నైని, విషం కక్కే పాములు అడుగడుగునా ఉన్నాయి. కాటేయడానికి కాలం క్షణం క్షణం పొంచి ఉంది. నీకు అప్రమత్తత పెరగాలి. నీ ప్రాణానికి నువ్వే రక్షణగా మారాలి. నా జన్మ ఉన్నదే విశాల్ బాబు గారి రక్షణ కోసం. ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డేయడానికి. ఆయన క్షేమం చూసుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నాకేమీ కాదు. నమ్మకం ఉండొచ్చు నైని, కానీ పరిస్థితులు చాలా బలహీనమైనవి. నిన్ను కూడా లొంగదీసుకోవచ్చు. నిన్ను బలి తీసుకునే దిశగా ప్రయత్నించొచ్చు. అందుకే ప్రతి క్షణం జాగ్రత్త అవసరం. విశాల్ బాబు ప్రాణాల్ని నేను కాపాడుకోవాలంటే ముందు నేను ప్రాణాలతో ఉండడం ముఖ్యం. నువ్వు చెప్పినట్టే నేను జాగ్రత్తగా ఉంటాను. మరొక్క మాట నైని, ఏంటక్కా? నేను కానీ గాయత్రమ్మ గారు కానీ సదా నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ అన్ని వేళలా విధి మాకు సహకరించదు. ఎందుకక్కా? కొన్ని సమయాల్లో మేం కూడా బలహీనపడిపోతాం నైని. అలాంటి సమయాల్లో నీకు మేం రక్షణగా మారలేము. ప్రమాదాల గురించి నిన్ను హెచ్చరించలేము. అలాంటి సందర్భాల్లో నీ సమయస్ఫూర్తిని నువ్వు నమ్ముకో. ఏ క్షణం అధైర్యపడకు. అలాగే అక్క, మీరున్నారనే ధైర్యం నాలో ఉంది. ఆ విశాలాక్ష అమ్మవారి కరుణ నా మీద ఉంది. ఇక నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానక్క. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి మరొకటుంది నైని. ఏంటక్క అది? నీ బలహీనతలు ఎప్పుడూ శత్రువులకి తెలియకుండా చూసుకో. ఒక్కసారి నీ బలహీనత శత్రువులకి తెలిస్తే నీ ప్రాణం వాళ్ళ చేతిలో పెట్టినట్టే. సార్, ఫోన్. ఇదిగో ఫోన్ ఇచ్చాను కదా అని గంటలు గంటలు మాట్లాడుకో. మ్యాటర్ ఏంటో మాట్లాడిచ్చేయి. మా జైలర్ గారు చూశారంటే నా ఉద్యోగం పోతుంది. సరే తీసుకో. నువ్వు వెళ్ళు. హలో. హలో బ్రో. చెప్పు జెస్సీ, ఏదైనా సీరియస్ మ్యాటరా? సీరియసే బ్రో, చాలా సీరియస్. ఏమైందో చెప్పు. నువ్వు హ్యాపీగా జైల్లో కూర్చున్నావు, కానీ ఈ ఇల్లు నాకు జైలు కన్నా నరకంగా ఉంది. మళ్ళీ ఏమేం చేసి? నేనిక్కడ ఒక్కొక్కరి అంతం చూద్దామని అనుకుంటే వీళ్ళేమో ప్రతిరోజు పండగే అన్నట్టుగా రోజుకొక సంబరం జరుపుకుంటూ మురిసిపోతున్నారు బ్రో. వాళ్ళు పండగలు చేసుకుంటే ఏంటి, సంబరాలు చేసుకుంటే నీకేంటి? అరే, చూస్తూ చూస్తూ తట్టుకోలేకపోతున్నాను బ్రో. ముందు నువ్వు చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చెయ్యి. అది కాదు బ్రో, వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు బాగానే ఉంది, కానీ నా పెళ్లి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అదే కదా నేను కూడా చెప్పేది. నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని మీద కాన్సంట్రేట్ చెయ్యి.
అదే జరుగుతుంది. సరే అదంతా పక్కన పెట్టు, కానీ ఇక్కడ అప్పుడప్పుడు నాకు దయ్యాలు కనపడుతున్నాయి. జెస్సీ, డోంట్ సే ఇట్ అగైన్ అండ్ అగైన్. ఈజీగా తీసుకోకు బ్రో, నేను చెప్పేది నిజం. రాత్రి కూడా సుధా పేరు నాకు రాసినట్టుగా కనిపించింది. నువ్వు హారర్ సినిమాలు ఎక్కువ చూస్తావు కదా, అవి మైండ్లోకి కూరుకుపోయి కొంచెం స్క్రూ లూజ్ అయినట్టుంది. బ్రో నేను చెప్పేది నిజం. గాయత్రీదేవి ఆత్మ కూడా నాకు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ సుధా పేరు కనిపించింది. సరే సరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. సరే, యజ్ఞని కూడా అదే పోలీస్ స్టేషన్లో పెట్టారట. ఇంతకీ ఎలా ఉంది? నాకు 301 నెంబర్ ఇస్తే తనకి 602 నెంబర్ ఇచ్చారు. నీ వల్ల చెప్పకూడదంటూ బాగానే ఉన్నావు. సారీ బ్రో. సరే సరే, అదంతా పక్కన పెట్టు. యజ్ఞకి మనం 5 కోట్లు ఇవ్వాలి. ఎలాగైనా అరేంజ్ చేయవా? పూజారికి లేక పచ్చడి తింటుంటే భక్తుడు వచ్చి చక్కెర పొంగలు అడిగినట్టుంది నీ వరస. నాకే ఇక్కడ జైల్లో చెప్పుకూడు తినిపిస్తుంటే దానికి 5 కోట్లు ఇవ్వటమేంటి? యజ్ఞకి 5 కోట్లు ఇస్తేనే మన పేర్లు చెప్పకుండా ఉంటుంది బ్రో. నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో, ఎలా తెస్తావో నాకు తెలీదు. దాన్ని నోరు మోయించే బాధ్యత మాత్రం నీదే. సరే, నేను దాని సంగతి చూసుకుంటాను. ముందు నువ్వు ఆ నైని సంగతి తెలుసు. అలాగే బ్రో. హాసిని, ఎంత ముద్దు చేస్తున్నావో. ఏంటో రోజు రోజుకి నీ అందం ఇలా పెరిగిపోతుంటే చుట్టుపక్కల ఉన్న అందగత్తెలందరూ నిన్ను చూసి అసూయపడతారేమో. అమ్మగారు, మీ అందం చూసి ఎవరైనా మూర్ఛిపోవాల్సిందే. థ్యాంక్ యూ. అవును, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? అయ్యో అదేంటమ్మగారు, నేను పొగిడానని అనిపించలేదా? పొగిడావా? అయితే ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ. అవునులే, నీకున్న ఈ పిసిరంత అందాన్ని పొగట్టానికి నీ శివే రావాలి. ఇక ఎవరు పొగుడతారు నిన్ను? అవును దుర్దపిన్ని, నీకైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో గెలిచినందుకు నెత్తిన కిరీటం పెట్టారు కదా. నాకు కిరీటం పెట్టకపోయినా నేను మహారాణిలా ఉంటాను. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళుంటే ఖచ్చితంగా నాకే కిరీటం వచ్చేది. అవునవును, ఓవర్ యాక్షన్ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వచ్చేదానివి దుర్దపిన్ని. ఏయ్, ఎక్కువగా మాట్లాడకు. అందాక నువ్వు ఆగు దుర్దపిన్ని. అవును అమ్మాయి గారు, ఈ రోజు ఎందుకు ఇంతగా తయారవుతున్నారు? ఎందుకంటే ఈ రోజు రాఖీ పండుగ కాబట్టి. మరి మీకు ఎవరు అన్నదమ్ములు లేరు కదా, రాఖీ పండుగకు ఎందుకు రెడీ అవుతున్నారు? ఏదైనా పండగే కదా శివ, అందరం సంతోషంగా ఉండాలి కదా. మనం కూడా సంతోషంగా ఉండాలి, అందంగా కనిపించాలి. కొన్ని జీవితాలు అంతేలే. రాఖీ కట్టడానికి తోడబుట్టిన వాళ్ళు లేరు, పక్క నుండి చూసుకోవడానికి మొగుడు లేడు. బిజినెస్ అని చెప్పి 6 నెలల నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు. మరి తమరి కథ ఏంటో? ఏయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ఎముకలు పొడిగా చేసి నా మేకప్ లో వాడుకుంటాను. ఇప్పటికే మిమ్మల్ని మేకప్ తో చూస్తుంటే భూలోకంలో తిరుగుతున్న ఏలియన్స్ లా కనిపిస్తున్నారు. ఇక నా ఎముకలు కూడా పొడి చేసి రాసుకున్నారంటే ఏలియన్స్ కి కూడా ఏలియన్స్ లా కనిపిస్తారు. ఏయ్, నిన్ను కోపగించుకోకుండా చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దుర్దపిన్ని. నిజం చెప్పాలంటే మిమ్మల్ని మేకప్ లో చూసినప్పుడల్లా ఆ రోజు నాకు
2-3 వాంతులు అవ్వాల్సిందే కదా శివ? మీ నోట్లో నోరు పెట్టని చూడండి, నన్ను నేను అనుకోవాలి. రేయ్, నట్టింట్లో అలా గోళ్లు కొరకూడదురా. గోళ్లు కొరుక్కోకపోతే ఒళ్ళు కొరుక్కోమంటావాక? అంతకన్నా ఈ ఇంట్లో పెద్ద పని ఉంది గనక నీకు నాకు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ నైనిని హతమార్చి ఆస్తి ఎలాగోలా కొట్టేద్దామనుకుంటే ఎప్పటికప్పుడు ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ నుంచి బయటపడిపోతుంది ఆ నైని. ఆస్తి కోసం మనం గోతికాడ నక్కల్లా కూర్చోడం తప్పితే అనుభవించే రాత ఉందో లేదోనని నాకు డౌట్ కొడుతుందక్కా. దేనికైనా సమయం రావాలిరా. జాస్మిన్ అమ్మా, తినడం అయిందా? అటు ఇటు తిరుగుతున్నావు. నేను తిరుగుతుంటే మీకేమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, తిరుగు, బాగా తిరుగు. ఈ పోలీస్ వచ్చాడేంటి? స్వామీజీ చావు కేసులో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికా? తిరిగి తిరిగి ఆ కేసు నాకు చుట్టుకోదు కదా. ఏంటక్కా, యూనిఫామ్తో సహా దిగబడ్డాడు పోలీసు. మనలో ఎవరినన్నా పట్టుకుపోతాడా ఏంటి? రేయ్, మనల్ని పట్టుకుపోయే ధైర్యం కానీ ఆధారం కానీ ఆ ఇన్స్పెక్టర్కి ఏవీ లేవు. నువ్వు ముందు సైలెంట్గా ఉండు. పదండి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు? మా ఇంట్లో దొంగలు కానీ హంతకులు కానీ ఎవరైనా ఉన్నారా? వాళ్ళని పట్టుకోవడానికే వచ్చారా? అవునమ్మా. ఐ మీన్ మా పని అదే కదా. యా యా. ఇతను మా గంగయ్యే, చాలా మంచోడు. మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు. కొంపతీసి స్వామీజీ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చారా? అబ్బా హాసినమ్మా, ఇప్పుడు ఆయన నా గురించి అడిగాడా? నీ అమాయకత్వానికి ఏదో వాగి నన్ను ఇరికించేలా ఉన్నావు. లేదమ్మా, నేను విశాల్ నైని కోసం వచ్చాను. ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, పిలుస్తానుండండి. విశాల్, చెల్లి, విశాల్ త్వరగా రండి, మీకోసం ఒక గెస్ట్ వచ్చారు. చెల్లి రా. పోలీసులను కూడా గెస్ట్లు అనుకునే గొప్ప మనిషివి నువ్వేనమ్మా. ఓహో ఇన్స్పెక్టర్. పోలీస్ అన్నా, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇన్స్పెక్టర్ పదండి కూర్చుందాం.